తెలియటం లేదా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఫ్రెండ్స్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు ఒక 2 రోజుల కిందట కుంభమేళాలో మామూలుగా అగ్ని ప్రమాదం జరిగింది ఫ్రెండ్స్. ఏందనంటే అది ట్యాంకి పేలిందంట. అది 30 టెంట్లు కాలిపోయాయంట ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అదే పోయిన వాళ్ళు, ఆ కుంభమేళకి పోయిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదొకటి ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్తున్నాను, ఈ ఎక్కడ పట్టినా కూడా యూట్యూబ్ తీస్తే ఎంతసేపటికి ఈ జాతకం వాళ్ళకి బాగుంది, ఆ జాతకం వాళ్ళకి బాగుంది, వీళ్ళకి ఆదాయము 12, 13 వీళ్ళకి ఏందని చెప్పానంటే అని చెప్తున్నారే. అప్పుడప్పటికి ఏందని చెప్పానంటే ఈరోజు కానీ ఏందనంటే మీరు ఈ జాతకం వాళ్ళకి కానీ ఇది కానీ మీరు కానీ వినకపోతే దీనికి మామూలుగా మీరు నష్టపోతారు. ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఏందని చెప్పానంటే ఎంత బాగుందోను. 6 నెలల లోపల 700 కోట్లు, 500 కోట్లు ఎలా ఫ్రెండ్స్ ఇది? ఇప్పుడు వాళ్ళ ఆదాయం ఏంది? వాళ్ళు సంపాదించే సంపదన ఏంది? ఇప్పుడు ఆదాయము ఏందనంటే మీది 14 అని అన్నారు, 14 వ్యయం ఏందని చెప్పారంటే 2 అని అన్నారు. ఇప్పుడు తెచ్చిన జీతము ఖర్చు పెట్టుకోకుండా ఉంటేనే కదా ఫ్రెండ్స్ అది ఆదాయము. అసలు ఇప్పుడు నెల కట్టుకునేది ఎట్లా పోతాయి? నెల కట్టుకునేవి ఎక్కడ పోతాయి ఫ్రెండ్స్? మీరు చెప్పండి. నెల కట్టుకునేవి కట్టుకోవాలి కదా. నెల కట్టుకునేవి కట్టుకోవాలా పడలేదా? కట్టుకోవాలి కదా. ఇప్పుడు వీటిల్ని నమ్మి కొంతమంది ఏందానని చెప్పారంటే ఈ జాతకాలు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు మన కష్టానికి ప్రతిఫలమే ఉంటుంది కానీ ఎంతసేపుడికి ఏందానని చెప్పానంటే మరి కుంభరాశి మరి ఏందానని చెప్పానంటే కొద్దిగా యూట్యూబ్లో ఈ కుంభరాశి పెద్దగా కొద్దిగా ఫేమస్ అయ్యి ఉంది. ఏందానంటే ఎలాగానని చెప్పానంటే వీళ్ళకి ఆదాయం ఏందానంటే 14, వీళ్ళకి వ్యయం ఏందానంటే 2 అని చెప్పాను అని అంటున్నారే. ఎట్లాగా ఆదాయం ఏందని చెప్పానంటే ఇప్పుడు అప్పుడప్పుడికి 700 కోట్లు. ఈ వీడియో కానీ వినకపోతే 700 కోట్లు నష్టపోతారు. ఈ వీడియో కానీ వినకపోతే ఏందని చెప్పి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియో చూడాలి. ఇప్పుడు కొంతమంది ఏందని చెప్పారంటే ఇవి నమ్మే వాళ్ళు ఉంటారు. మనకి 700 కోట్లు వచ్చేస్తుంది అని చెప్పని ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఏంది ఫ్రెండ్స్ ఏందంటే ఈ టెన్షను? సాయంత్రానికి ఏందని చెప్పానంటే ఒక 10 శుభవార్తలు వినేస్తారు. మరీ ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే 10 శుభవార్తలు వినేస్తారు. ఈరోజు ఏందని చెప్పానంటే 15 కూడా వినేస్తారు. ఏంది అసలు అది ఏమన్నా అసలు మా మంచి పద్ధతేనా అది? ఏందనంటే ఈ జాతకాల మీద బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఉసికం అంటే ఏందనంటే జాతకం వాళ్ళ దగ్గర ఇప్పుడు చూడాలి ఎంతవరకు అని చెప్పానంటే అంతవరకే ఉండాలి. ప్రతి ఒక్క విషయం ఏందని చెప్పానంటే ఈరోజు మీరు జాతకంలో అది ఏందని చెప్పానంటే కొంతమంది నమ్మేవాళ్ళు అయితే ఈరోజు ఆయన అటు చెప్పాడు కదా ఇదే జరగద్దేమో ఈరోజు మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి,
మరి ఆయన ఉన్నాడు కదా, ఈనాడు సినిమా యాక్టర్స్ గురించి ఆయన ఎవరు, ఆయన ఉన్నాడు కదండి వాళ్ళ భర్త, ఆయన పేరేందో నాకు గుర్తుకు రాలేదు, సారీ ఫ్రెండ్స్ ఏందానంటే. ఆయన అయితే అసలు ఇప్పుడు కష్టపడి చేసుకోండి మీకు ప్రతిఫలం ఉంటుంది అని చెప్పాలంటే దానికి ఓకే అని అంటారు. సరే మనం కష్టపడితే చేసుకోవచ్చు, చేసుకుంటే వసతి అనేది అది వేరే. పాజిటివ్ కూడా అట్లాగే చెప్తున్నారు. నెగటివ్ అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏందని చెప్పానంటే ఇట్లాగుంటుంది. మామూలుగా కుంభరాశే కాదండి, ఏ రాశి అయినా కూడా ఏందని చెప్పానంటే తులారాశి వాళ్ళకి ఏందనంటే ఒక 100 సవర్ల బంగారు వచ్చేస్తుంది, ఒక 50 కేజీలు దొరికేస్తుంది. ఏంది అసలు నాకు అర్థం కావటం లేదు. ఇంకొక రాశికి ఏందని చెప్పానంటే ఒక రాశి గురించి చెప్పాడు, ఆ రాశి పేరు ఎందుకులేండి అందరు ఏందని చెప్పానంటే భయపడి చేస్తారు. ఆయనేనండి ఏందనంటే ఈ నడమ ఆయన అది సినిమా యాక్టర్స్ గురించి చెప్తా ఉన్నాడు కదా, ఆయనైతే ఒక్కొక్కరు ఏ రాశి గురించి మంచి చెప్పాల, ఏ రాశి గురించి కూడా మంచి చెప్పాలి. ఆయన ప్రతి ఒక్క రాశి గురించి ఏందని చెప్పానంటే నెగిటివ్గా హార్ట్ అటాక్లు వస్తాయి, ఏందని చెప్పానంటే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి, వాళ్ళకి హార్ట్ అటాకులు వస్తాయి, ఇంట్లో ధనం అంతా పోతుంది, పిల్లకాయల గురించి ఏందని చెప్పారంటే అవస్థలు, ఇట్లాంటివంటి చెప్పేది. ఒక రాశి గురించి ప్రత్యేకంగా తీసుకొని ఆ రాశి గురించి చెప్తే నమ్మేవాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది ఏందని చెప్పారంటే జాతకాలు నమ్మేవాళ్ళు ఉన్నారు కదా. అలా ఎందుకు చెప్పి వాళ్ళని ఏందని చెప్పారంటే నెగిటివ్గా ఏందనంటే మీరు చేసుకునేది ఏందని చెప్పారంటే అమ్మ మీ ఇప్పుడు ఈ రాశికి ఇప్పుడు అంత బాగాలేదు, కరెక్టే, బాగాలేనప్పుడు ఏం చెప్పాలి, అమ్మ ఈ రాశికి కొద్దిగా బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, దీని పరిహారం తీసుకోండి అని అంటే పాజిటివ్ చెప్తే ఏందని చెప్పానంటే 500 కోట్లు 700 కోట్లు, సాయంత్రానికి ఏందని చెప్పానంటే మీ ఇంట్లో 700 కోట్లు ఉంటాయి. ఒక్కొక్క రాశి గురించి చెప్పండి. కానీ ఈరోజు కానీ మళ్ళీ ఈ వీడియో చూడకపోతే మీకేందని చెప్పానంటే అదృష్టం పోయినట్టే. ఇప్పుడు ఆ వీడియో తీసినంత మాత్రాన అది 500 కోట్లు ఇంట్లో బ్యాగ్తో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 700 కోట్లు సాయంత్రానికి ఏందని చెప్పానంటే 5 శుభవార్తలు, 6 శుభవార్తలు, 10 శుభవార్తలు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. ఏందనంటేను మీ దాకా వీడియోస్ వచ్చాయో లేదో నాకైతే అర్థం కాలేదు. అలా ఎందుకు చెప్పేది, మనుషుల్ని ఏందని చెప్పారంటే బ్లేమ్ చేయటం తప్పనిచ్చి అది అసలు ఎంత నాన్సెన్స్ పని అండి అది, ఎంత నాన్సెన్స్ పని అది మీరు చెప్పండి, ఎంత నాన్సెన్స్ పని అది. ఒక్కొక్కరు జాతకాన్ని పట్టుకొని ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఏందనంటే అది నేను వాళ్ళ కోసమే చెప్పేది. పట్టించుకొని వాళ్ళు పట్టించుకోకపోతే అది చాలా లక్కు, పట్టించుకోకుండా ఉండటం చాలా లక్కు. అదేందని చెప్పానంటే అది ఓకే. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందా అనేది నేననేది. అది పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగా చెప్పండి, ఎలాగా వాళ్ళు ఇప్పుడు దేవుని ఏందానని చెప్పండి మీరు పెట్టుకోండి అమ్మా, ఏ సమస్య లేదు. కానీ కొద్దిగా ఈ రాశికి ఏందానని చెప్పానంటే కొద్దిగా బాగాలేదు, ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఈ మామూలుగా దేవుణ్ణి ఆరాధన చేస్తే అన్ని సమస్యలు పోతాయి. ఒక మాట ఏందానండి అట్లా కాకుండా ఇప్పుడు వ్యయము 14 అని చెప్పాడు, కరెక్టే. మీకు వ్యయము 14 అని అన్నప్పుడు అతనికి 10,000 రూపాయలు జీతము వ్యయం అని చెప్పంటే ఆ 10,000 రూపాయలు మిగలాలి కదా ఫ్రెండ్స్. ఏందానంటే 10,000 రూపాయలు మిగిలితేనే కదా అని ఆయనకు ఆదాయము, ఇంకెక్కడి నుంచో రాదు కదా ఇక ఆదాయము. అలాంటప్పుడు ఇప్పుడు అతను రెంట్ కట్టాలా, ఏందని చెప్పారంటే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలా, పిల్లలకి ఫీజులు కట్టాలా, తల్లి తండ్రి ఉంటేందానని చెప్పంటే ముందు మాకు తెచ్చియాలనా, ఇవన్నీ ఏందానని చెప్పారంటే ఆ నెల చేయకుండా ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఆదాయము. అప్పుడు ఇతనికి వ్యయం ఏందానని చెప్పారంటే 14 అని చెప్పారంటే గాల్లో నుంచి వచ్చి ఎగురుపడొచ్చా వ్యయము, అంతే కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇక ఎక్కడి నుంచన్నా కూడా ఏందానంటే ఇక ఎవరైనా పూర్వీకులు వాళ్ళు ఏమన్నా ఉంటే టపా కట్టేస్తే ఇక అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు వీళ్ళ కోసంగా వాళ్ళు టపా కట్టలేరుగా, వీళ్ళకి వ్యయము 14 అని చెప్పారని అక్కడి నుంచి టపా కట్టలేరుగా వాళ్ళు. ఏంది ఫ్రెండ్స్ ఇది ఏందానంటేను ఈ జాతకాలను నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అది నేను చెప్పేది, జాతకము నమ్మేవాళ్ళు ఉన్నారు.
అది అట్లాగంటూ ఇప్పుడు ఏందని చెప్పానంటే మనకు వసద్ది అని చెప్పి నేను ఆశపడేవాళ్ళు అదొక టెన్షన్ కదా జనాలకి కూడాను. వాడు చెప్పాడు నాకేదో వచ్చేస్తుంది నమ్మేవాళ్ళు ఫ్రెండ్స్ ఏంటంటే నమ్మనోళ్ళ సంగతి పక్కన పెట్టండి. నమ్మేవాళ్ళ సంగతే నేను చెప్పేది. ఆ కుంభరాశికి సాయంత్రానికి 6 నెలల లోపల కుంభరాశి వాళ్ళకి ఏంటంటే 700 కోట్లు సంపాదిస్తారంట ఫ్రెండ్స్. 700 కోట్లు ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్? నాది కూడా కుంభరాశే ఫ్రెండ్స్. ఏందనంటే 700 కోట్లు 500 కోట్లు 6 నెలల లోపల ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? ఏందనంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఏంది ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే మరీ ఒకవేళ జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పానని అది వింటున్నారు కదా అని చెప్పి అది చెప్పటము అది ఎంత పాపము అది ఏందనంటే ఎంత పాపము చెప్పండి, ఎంత పాపము. నమ్మేవాళ్ళు ఉంటే జీవితాలు పాటు చేసుకోవటం తప్ప నీ ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు మీరు కష్టపడితే ఏందని చెప్పడం దానికి ప్రతిఫలం ఉంటుందయ్యా అని చెప్పాను అనేది వేరు. ఇప్పుడు 10,000 రూపాయలు సంపాదించేవాడు నువ్వు కొంత కష్టపడితే ఉంటుందా అని చెప్పానంటే ఇప్పుడు అదర్ బిజినెస్ చూసుకుంటాడు అతను. అదర్ బిజినెస్ చూసుకున్నప్పుడు ఏందని చెప్పడం దానికి ఆదాయం అనేది వచ్చింది, ఆదాయము కొద్దిగా ఉంటుంది అట్లాగా. కానీ నువ్వేందానని చెప్పానంటే ఇప్పుడు అవన్నీ ఏమి చెప్పకుండా నీకేందానని చెప్పంటే వేయం వచ్చేస్తుంది అని చెప్పానంటే ఆ వేయం ఎక్కడి నుంచో వస్తుంది? ఏందో ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఏమి ఈ జాతకాలు ఏందని చెప్పానంటే ఒకటి ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పేది, మీరు కొద్దిగా ఇవన్నీ నమ్మకుండా ఒకటి ఫ్రెండ్స్ ఏందనంటే ఇవన్నీ మీరు నమ్మొద్దు. ఏందనంటే కష్టానికి ఏందని చెప్పానంటే ప్రతిఫలం ఉంటుంది. భగవంతుడిని కానీ తలుచుకుంటుంటే ఏ రోజైనా కూడా ఏందనంటే భగవంతుడు సహాయం చేస్తారు. మీరు ఈ జాతకాలు అవన్నీ కూడా ఏందనంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రము మీరు నమ్మొద్దు. వాటి మీద ఏందని చెప్పానంటే ఆశలు పెంచుకోవద్దు. ఇప్పుడు మీరు కుంభరాశి ఇప్పుడు నాది కుంభరాశి అని చెప్పని ఫ్రెండ్స్ ఏందనంటే నేను ఏదో ఊరినే ఏదో చూసుకుంటా, నేనేం చూసుకోకుండా ఉండను. ఏందనంటే కానీ 700 కోట్లు 500 కోట్లు వచ్చేస్తుంది అని చెప్పానంటే అది ఎట్లా ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే 500 కోట్లు 700 కోట్లు వచ్చేస్తుందా అని చెప్పానంటే ఏ విధంగా నమ్మాలి దాన్ని? ఏ విధంగా నమ్మాలి ఫ్రెండ్స్? ఏ విధంగా నమ్మాలి చెప్పండి, మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఏ విధంగా నమ్మాలి? 700 కోట్లు 600 కోట్లు 500 కోట్లు ఏందని చెప్పానంటే ఇప్పుడు ఏమన్నా మనకి ఒక 1000 కోట్ల బిజినెస్ కానీ ఉండి దాంట్లో ఏందని చెప్పానంటమ్మా నా బిజినెస్ ఏందనంటే 2000 కోట్లు జరుగుతూ ఉంది అనంటే దాని మీద మామూలుగా సరేలే 2000 కోట్లు మనం పెట్టుబడి పెట్టినప్పుడు 500 కోట్లు బిజినెస్ ఏందని చెప్పంటే టర్న్ ఓవర్ కాకపోతే ఎట్లాగా అది మాత్రం ఏందని చెప్పంటే సహజం. అది ఏందనంటే మనకి ఎత్తి కూదేస్తే 2-3 కంటే మామూలుగా దాటరు. అట్లాంటి వాళ్ళకి ఏందని చెప్పానంటే 500 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? ఏందనంటే మీరు చెప్పండి 500 కోట్లు ఏ విధంగా వస్తుంది ఏందని చెప్పానంటేను ఇవన్నీ మీరు కానీ ఏందనంటే మనసులో కానీ పెట్టుకున్నారని చెప్పానంటే నేను అందరికీ చెప్పటం లేదు, జాతక ప్రియుల వరకు నేను చెప్తున్నాను. జాతక ప్రియులు మాత్రం ఏందనంటే ఇది మాత్రం నమ్మొద్దు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మొద్దు. ఏందనంటే ఒకటి పెళ్లి విషయము అట్లాంటి విషయాలు ఏమైనా చెప్తే ఏందని చెప్పానంటే కొద్దిగా దేవుడిని నమ్ముకొని సరే అవ్వద్దా అని అనుకున్నప్పుడు ఏందనంటే దేవుడిని నమ్ముకొని కొద్దిగా దేవుడి సహాయం తీసుకొని చేయొచ్చు. కానీ ఈ 500 కోట్లు ఇవన్నీ సాయంత్రానికి ఏందని చెప్పంటే 1000 కోట్లు చేతిలో పడతాయి, 6 నెలలకి అలా చేతుల్లో పడతాయి అని చెప్పానని అంటారు చూడండి. అవన్నీ మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్. ఏందనంటే నమ్మొద్దు. మీరు దీనికి ఒక రొంత ఏందని చెప్పానంటే చూపించండి, ఒక రొంత మనసు పెట్టండి. ఆదాయాలు అవన్నీ మాత్రము నమ్మొద్దు. మీరు ఆదాయాలు అని చెప్పాను నమ్మితే మాత్రం ఏందని చెప్పానంటే అది మనసు ఏందనంటే అది వేరేగా కోరుకుంటుంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే వేరేగా కోరుకుంటుంది. మనకి ఆయన చెప్పాడే వసద్ది అని చెప్పానని చెప్పాడు, మనకి ఇంకా రాలేదేంది
అని చెప్పాలని మీరు మాత్రం ఏందనంటే ఈ ఆలోచనలు వదిలేసేయండి. కష్టానికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుంది, కష్టపడినోడికి ఎప్పుడు కూడా ఏందనంటే ఒకటి నీతిగా ఉన్నోడికి ఏందానని చెప్పానంటే నీతి ఎప్పుడు గెలుస్తుంది. దేవుని నమ్మునోడు ఏందానంటే ఎప్పుడు కూడా ఏందానంటే దేవుడు వదిలిపెట్టాడు. ఇది మాత్రం ఖచ్చితం ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఏందానంటే దీన్ని మాత్రం కొద్దిగా ఆలోచించండి మీరు. ఈ 1000 కోట్లు 100 కోట్లు మాత్రము అనొద్దు. ఇంకోటి ఏందానని చెప్పానంటే ఈ రాశి ఫలాలు ఎట్లాగా ఉన్నాయి ఏందానని చెప్పానని మాత్రము అది యూట్యూబ్ మాత్రం ఏందానని చెప్పానంటే ఓపెన్ చేయబాకండి ఫ్రెండ్స్. నా జాతకం ఎట్లాగా ఉంది ఏంది అనేది ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఒక ఆయన నేను కత్తిని ఏందానని చెప్పానంటే చెమ్ములో పెట్టి కత్తిని చెమ్ముతో సహా లేపుతాను అని చెప్పానని చూపించాడు. అది వేరే ఆయన ఏం చెప్పాడనంటే కత్తిని బియ్యంలో పెట్టిన తర్వాత ఏ విధంగా దాన్ని మీరు లేపారు అని చెప్పాను. ఆయన ఏందనంటే అడగతాడు అనమాట. ఆ బియ్యంలో నుంచి కత్తి ఏ విధంగా ఓడలేదు మీరు పైకి లేపారు అని. తర్వాత అతను ఏంటంటే డౌట్ వచ్చి నువ్వు ఎట్ట లేపావు నేను చూడాలి అని చెప్పానని ఆ చెమ్ముని లాక్కుంటే బియ్యము కింద ఏందని చెప్పానంటే ఒక గట్టిగా పిండి ముద్ద పెట్టున్నాడు ఫ్రెండ్స్. పైన బియ్యం పోసున్నాడు. ఆ బియ్యంకి కిందకి కొంత కిందకి దింపేటప్పటికే ఆ పిండిలోకి దిగబడిపోయింది. పిండిలోకి దిగబడిపోయినప్పుడు ఏందానని చెప్పానంటే ఈ పిండి పట్టేసింది కదా. అప్పుడు ఏందానని చెప్పానంటే ఇప్పుడు అవి ఇట్లాగా ఒక చెంబులో కింద ఏందానని చెప్పానంటే పిండి పోసాడు, పైన బియ్యం పోసాడు. కత్తి ఏందానని చెప్పంటే దింపాడు. బియ్యం ఏందానంటే కొద్దిగా పోసాడు, పిండి ఏమో ఎక్కువగా ఉంది. ఈ కత్తి ఇట్లా తిప్పంగానే ఏందానని చెప్పంటే పిండిలోకి వెళ్ళిపోయింది. ఆ పిండి ఏందానని చెప్పాలంటే ఒకంత గట్టిగా ఉన్నప్పుడు ఆ మామూలుగా ఇప్పుడు ఇది చెంబు అనుకోండి. కింద ఏందానంటే పిండి పోసాడు, పైన బియ్యం పోసాడు. ఇప్పుడు అది పిండి ఏమో కింద గట్టిగా ఉంది, పైన బియ్యం ఉన్నాయి. కత్తిని ఏందానని చెప్పంటే ఇటు దింపాడు. ఇటు దింపినప్పుడు ఏందానంటే అది పిండి పట్టేసిందిగా. ఇటు అన్నప్పుడు ఏందానని చెప్పానంటే ఆ చెంబు కూడా పైకి లేసింది. లేచిన తర్వాత ఏందానంటే ఎదురుకున్న అతనికి ఏందానని చెప్పంటే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు ఏందానంటే చెంబుని తీసుకున్నాడు. చెంబు అతను ఇవ్వలేదు. తర్వాత చెంబుని ఇట్లాగంటే బియ్యం అన్ని పడ్డాయి. లోపల చూస్తే ఏందానంటే ఇంత పిండి ఉందో ఫ్రెండ్స్. ఏందానంటే గట్టిగా ఉంది ఆ పిండి. దాంట్లోకి ఇట్లా ఇప్పుడు మామూలుగా ఇట్లా కూర్చున్నప్పుడు అది ఆ పిండి ఏందానని చెప్పానంటే ఆ చెంబుతోట ఇట్లా లేస్తుందిగా, అట్లాగా లేసింది అనమాట. అది ఫ్రెండ్స్ ట్రిక్కులు ఏందానని చెప్పానంటే మీరు మాత్రం అవన్నీ ఏందానని చెప్పానంటే వినొద్దు ఫ్రెండ్స్. ఏందానంటేను వినొద్దు. మన కష్టానికి ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిఫలం ఉంటుంది. అదే మీరు ఆలోచించండి. మీరు ఏందానని చెప్పంటే డబ్బులు చాలినప్పుడు ఏందానని చెప్పానంటే అదర్ బిజినెస్ మామూలుగా మనకి టైం ఉంది అని అనుకున్నప్పుడు అదర్ బిజినెస్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఏందానని చెప్పంటే డబ్బులు సేవ్ చేసుకోవటం వరకే కొద్దిగా ఇది ఏంటంటే అది చేసుకోలేని వాళ్ళు ఏందానంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఏందానని చెప్పానంటే 8 రూపాయలు ఖర్చు పెట్టండి, 2 రూపాయలు ఏందానని చెప్పానంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు నా సజెషను. మీరు మాత్రం జాతకాలు ఈ రాసుల ఫలాలు యూట్యూబ్లో ఓపెన్ చేసి ఒకవేళ చూసారా నవ్వుకొని మీరేందానని చెప్పానంటే ఆపేసేయండి. ఇప్పుడు దాని మీద మాత్రం మీరేందానని చెప్పానంటే దాన్నే ఫాలో అవ్వబాకండి ఫ్రెండ్స్. ఏందానంటే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.